వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18th గొప్ప ప్రారంభం. ఇప్పుడు మీరు చాలా ఎంగోగా కనపడుతున్నారు నాకు. ఏంటి అసలు మీ సీక్రెట్? ఇప్పుడు చెప్పిన అయితే కాదు కదా. నా సీక్రెట్ మీకు ఓపెన్ గా చెప్పాను అంటే అందరికి చెప్పినట్లే పాజిటివ్నెస్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీబడి. ఐ టేక్ పాజిటివ్నెస్ ఫ్రమ్ ఎనీబడి. కొంచెం ఉంటాయి బాధ కలిగించే సందర్భాలు కొన్ని వస్తాయి కానీ బట్ జీవితంలో కూడా ఉన్నాయి అవి. వై నాట్? ఐఎమ్ ఏ పర్సన్. నేను మనిషినే కదండి, మనిషినే కదా. నేనేమి అందరం మనుషులమే కానీ మీలాగా 1000 కోట్లు ఆస్తి అయితే లేదు కదా. నాకు 1000 కోట్లు ఏం లేదులేండి. రానవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు, అప్పులే ఉంది. అది జయలక్ష్మి టాకీస్, జయలక్ష్మి ఫ్లోర్ మిల్స్, జయలక్ష్మి టవర్స్ మిల్స్ అంట బాబాయ్, కొత్తది వచ్చిందండి. రోషన్ జయ ఎన్క్లేవ్స్ గుంటూరులో, జయ ఎన్క్లేవ్ అని మా వారు కాదు కాదు జయ ఎన్క్లేవ్ అని ఏదైనా పెట్టుకున్నా కూడా మా వారు కన్స్ట్రక్షన్ ఏం పెట్టుకుంటారా? అవన్నీ మాయా ఏంటి? అమ్మేస్తాము ఫ్లాట్స్ అన్ని అమ్మేసి డబ్బులు వాడికి పోతాయా వేరే వాడికి? మనకే కదా వచ్చేది. రొటేషన్ కదా బిజినెస్ అంటే, అదే కదా రొటేషనే కదా. మాకేం గోల్డెన్ స్పూన్ ఏం లేదు రోషన్. నా పేరెంట్స్ సైడ్ కానీ అత్తమామల వైపు నుంచి కానీ ఎవ్వరు ఏమి ₹1 ఇవ్వాల. ఎవ్రీథింగ్ మా ఇద్దరు కష్టార్జితం. ఎస్పెషల్లీ మై హస్బెండ్. తన సిన్సియారిటీ, హార్డ్ వర్కింగ్ తను ఈ రోజు మమ్మల్ని ఈ రోజుని ఇలా నిలబెట్టింది. He is very nice guy, very straightforward, very hard working person. ₹1 సంపాదిస్తే అందులో ఒక పావలా తను పెట్టుకొని 30 తన చుట్టూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టామనుకోండి, తన దగ్గరికి వచ్చే వాళ్ళకి అది ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుసు, చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేసేవాళ్ళు కన్స్ట్రక్షన్స్లో కూడా. నేనంటాను మీరు బిజినెస్ లాగా చేస్తుంటే ఈ రోజున మనం కొంచెం దగ్గరలో ఏ రామానాయుడు గారు లేకపోతే ఏ టాటా బిర్లాలకు వాళ్ళకి దగ్గరకి వెళ్ళేవాళ్ళు. మీరు సిన్సియర్గా సంపాదించే వాళ్ళమేమో, బట్ ఆయన అలా ఇది చేసుకునే వ్యక్తి కాదు. బిజినెస్ లాగా చూడడు. ఆయన అంతా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయటము, చుట్టాలకి హెల్ప్ చేయటము, ఇదే ఎక్కువ. అలాగే కాకపోతే దానివల్ల నష్టపోయిందే ఎక్కువ ఉంది. దట్స్ ఫైన్ అండి. ఈ లైఫ్లో ముందు నుంచి లేదు, వెళ్ళేటప్పుడు ఉండదు. ఏముంది మధ్యలో బతకడానికి కావాలి కదా, ఉంటుంది అండి. అది ఉంది కాబట్టి వెరీ హ్యాపీ. సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకి దెర్ ఇస్ నెవర్ ఎండ్ అంటారు కదా, ఎనీథింగ్. ఆశకు అంతం లేదు కదా. ఈ ఆశ చాలా చాలా కోరుకుంటూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే మనం కష్టం. అందుకని ఉన్నవారికి చాలు, పర్లేదు, బాగున్నాం చాలా మంది కంటే అనుకుంటే విల్ బి హ్యాపీ. నేను ఇలా ఉండటానికి, మీరు అన్నట్లు గ్లామరస్గా ఉండటానికి, యాక్టివ్గా ఉండడానికి అయితే రీజన్ ఇదేనండి. ఓకే, అందరూ హైదరాబాద్లోనే కష్టం కన్స్ట్రక్షన్ అదంతా. మీరు అట్లా ఏపీ తెలంగాణ రెండు బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. గుంటూరు, విజయవాడ ఇటు సైడ్ కూడా మీ బిజినెస్ గుంటూరులో ఉండేదండి. యాక్చువల్గా నా హస్బెండ్కి వాట్ వి కాల్ తన ఫ్రెండ్స్ అందరూ అడిగారు ఇక్కడ చేస్తున్నప్పుడు, మీరు అక్కడే కడుతున్నారు, ఇక్కడ కూడా కడితే మేము కూడా, అంటే తన హెల్పింగ్ తెలుసు కాబట్టి తను కన్స్ట్రక్ట్ చేసి ఆయన ఫ్లాట్స్ కొంచెం మంచిగా ఇస్తారు రీజనబుల్ ప్రైస్లో అన్నది బాగా ఫ్రెండ్ సర్కిల్కి తెలుసు, రిలేషన్కి తెలుసు. అందుకని రిక్వెస్ట్ మీద హీ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ దేర్. ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. అన్ని చిన్న అయ్యానండి. మేమేమి పెద్ద ఎత్తున చేయలేదు రోషన్. తను సింపుల్ ప్రాజెక్ట్సే, చిన్న ప్రాజెక్ట్సే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు బయట ఒక టాక్ ఉంది, నెలకు 4-5 కోట్లు రెంట్లే వస్తాయి జయలక్ష్మి గారికి, అవసరమైతే ఆమె సినిమాలు తీయచ్చు ప్రొడ్యూసర్ గా. లేదండి, మనుషులు ఎన్నో చెప్పుకుంటారు, అవన్నీ నిజాలా? పోన్లేండి, అలాంటి టైం రావాలని కోరుకుందాం. మంచిదేగా, దట్ ఈస్ పాజిటివ్ థాట్ కదా. అంత కాకపోతే దాంట్లో సగం వస్తుంది. అందులో 4-5 లక్షలు వస్తే చాలండి నెలకి. సరే, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు మణికొండ గోల్డెన్ టెంపుల్ అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి కనపడే వరకు మనని ఎవరు తెలియదులే. అంతేలేండి, అన్ని డెవలప్మెంట్ కి ఇచ్చేసింది. చెప్పేదంటే ఈ ఫ్యూచర్ లో అలాంటివన్నీ మనం కొనే పరిస్థితి స్థాయి రావాలని రోషన్ అడుగుతున్నారు కాబట్టి తదాస్తు దేవతలు తదాస్తు అనేసారు. అప్పండి సగం పుప్పాలు కూడా కొనేసి అలానే అనుకుంటారులేండి. జనాలదేముంది, బోల్డ్ అనొచ్చు, బట్ దట్స్ గుడ్ థింగ్. అలా అనుకోవటం. మీరు వచ్చినప్పుడు తక్కువ రేట్లు కదా ఏరియా అంతా ఉన్నది, కానీ నేను చెప్పాను కదా రోషన్ ఇందాక, గోల్డెన్ స్పూన్తో రాలేదని. మేము స్లోగా డెవలప్ అయ్యి వచ్చిన వాళ్ళం కదా. ఇక్కడిది తీసి అక్కడ తీసి అక్కడిది ఇట్లా రొటేషన్ అనేది చేసుకుంటూ వస్తూ చాలా వరకు మీకు తెలుసు కదా, గత 6-7 ఏళ్ల నుంచి ఆంధ్రాలో అంతా
ఇదైపోయింది బిజినెస్ అంతా. మాకేమన్నా కన్స్ట్రక్షన్స్ ప్రాపర్టీస్ ఏదైనా కొద్ది గొప్ప ఉన్నా అక్కడ ఉన్నాయి, అవి మనం దాన్ని ఆగిపోయింది అక్కడంతా. ఓకే, అలా కూడా కొంతవరకు ఇబ్బంది అయింది. లేదంటే మీరు అన్నట్లు అక్కడక్కడక్కడ కొనేసేవాళ్ళం, కథ ఉన్న వాటిని అమ్మేస్తూ వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడక్కడ కాకుండా ఇక్కడ అన్ని అమ్మేస్తూ వెళ్తున్నాం. అది ఎందుకు అల్లుళ్ళు కట్నాల కోసమా? అల్లుళ్ళు కట్నాలు అడిగే వ్యక్తులు కాదండి, అస్సలు కాదు. దే ఆర్ వెరీ నైస్ చిల్డ్రన్. అందులోకి ఆ అవకాశం కూడా మేము ముందే చెప్పేస్తామండి, మేము ఇవ్వమని చెప్పేస్తాం. మా బిడ్డలే చాలా వాళ్ళని చేసుకోవటమే అదృష్టం. నన్ను అలానే అనుకున్నారట నా తల్లిదండ్రులు. నేను నా భర్త దొరకటం అదృష్టము, నేను రావటమే చాలా ఇదని. నిజంగా వచ్చిన దగ్గర నుంచి ఆయనకి అట్లానే అన్ని కలిసి వచ్చినాయి. నా బిడ్డలు అట్లానే మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ వాళ్ళే కదా ఎవ్రీథింగ్, వీ ప్రౌడ్ అబౌట్ దెమ్. సో ఈ ఆస్తులది ఏముందండి, ఉన్నది వాళ్ళకి. ఏదైనా ముందే చెప్పేస్తాం, మీ టాలెంట్స్ మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు ఎంత కష్టపడాలో మీరు అంత కష్టపడండి, తర్వాత వీఆర్ దేర్. ఓకే, అది. లవ్ మ్యారేజ్ మీది? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అవునా? ఓకే, అరేంజ్డ్. ఏం క్వశ్చన్లు అడిగారు ఫస్ట్ ఆయన? లేదు ఆయన ఎక్కడో చూసి మా మేనమామని, మా మేనమామ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా ఎక్కడ అది ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. ఎవరు ఏదైనా రెబల్ అని అడిగారు చూడండి, సాఫ్ట్గా ఉంటాను కానీ అవసరం వస్తే రెబల్ అని. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవడో ఏదో తగులుకుతా వెళ్ళాడనేసి చేసి మరి వాడిని ఆపి మా హస్బెండ్ ఫ్రెండ్ షాప్ ముందే కొట్టాను, లాగిపెట్టి చెప్పు తీసుకొని. అది తను చూశారు. ఈయనకు కొంచెం అలాంటి భావాలు ఎక్కువ అనమాట. అలాంటి పర్సన్స్ అంటే చాలా రెస్పెక్ట్, చాలా అట్లా వేలో ఎవరు ఏంటనంటే ఇట్లా మళ్ళీ వాళ్ళ మేనకోడళ్ళు మళ్ళీ అంటే మా మేనమామ అక్కడ కాలేజ్, హిందూ కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళ మేనకోడలేరా అంటే అవునా, ఆయన పాప మీద పెళ్లి సంబంధానికి వచ్చారట మా వారు. అయితే వెళ్ళి చేస్తారేమో అడగండి, నాకు అమ్మాయి నచ్చింది. అసలు నాకు మ్యారేజ్ ఆలోచనే లేదు అప్పుడు. ఐ వాజ్ డూయింగ్ ఫైనల్ ఇయర్ డిగ్రీ. అప్పుడు ఒక రకంగా అంతేనండి, అంతే. సో ఇప్పుడు నా చిన్న కూతురు అట్లానే టాంబాయ్ అనుకోవచ్చు, నాకంటే యాక్టివ్ అది. సో అట్లా చూసి మ్యాచెస్ వచ్చినా కూడా మేము ఇప్పుడే చేయమన్నారు. ఎందుకంటే నేను ఎన్సీసీలో అన్ని సర్టిఫికెట్స్ చేశాను రోషన్. ఈవెన్ గార్డ్ ఆఫ్ ఆనర్ రాజీవ్ గాంధీ ముందు ఢిల్లీలో చేశాను. ఓకే. సో ఢిల్లీ ఆర్డీసీ అంటారు కదా, రిపబ్లిక్ డే పెరేడ్, January 25th, 26th of January, అది ఐ డిడ్ దట్ ఆల్సో. అవన్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి నాకు, నా మనస్తత్వానికి, నా యాక్టివ్నెస్కి, డేరింగ్కి. బికాజ్ నా స్కూల్ 10th క్లాస్ అప్పుడే ఐ యూస్ టు డ్రైవ్ కార్ అండ్ బైక్స్. ఏజ్ తగ్గట్లు ఆ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఎన్ని ఇంట్రెస్ట్తో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నాను. నాకు ఆ ఛాన్స్ కూడా, రిజర్వేషన్ కూడా ఉందండి నాకు, బికాజ్ ఎన్సీసీ వలన.